హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జిన్ ద పెట్ ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీస్ అంటే ఇండియన్ మూవీస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ వైజ్ అవ్వచ్చు, రివ్యూస్ అయితే వస్తాయి. కొంచెం వీడియోకి ఒక లైక్ వేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మీకు నచ్చితే. 2 hours 10 minutes ఉంటుంది. మీ ఫ్యామిలీ పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. డైరెక్టెడ్ బై టీఆర్ బాలా. ఇతనికి ఫస్ట్ డెబ్యూ మూవీ ఇదే. మరి మూవీ చూశాక నాకైతే గుడ్ కాన్సెప్ట్, మంచి ఐడియా, డిఫరెంట్ హర్రర్ మూవీ. నాకైతే పర్లేదు భయ్య, చూడొచ్చు. ఓటీటీ కాబట్టి ఎక్కువ లూప్ హోల్స్ వెతకకుండా డెఫినెట్లీ చూడొచ్చు అనిపించింది. టైంపాస్ కోసం అలా చూడొచ్చు. ఎందుకంటే కొన్ని ఎఫర్ట్స్ అయితే డెఫినెట్లీ కనిపించినాయి. డైరెక్టర్కి డెబ్యూ అయినా సరే హర్రర్ కామెడీ జానర్కి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశారు. కొంచెం స్టోరీ మీద ఇంకొంచెం స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేసుంటే బాగున్ను. ఇంకా మంచి మూవీ అయ్యింది ఇది. ఓవరాల్ నాకైతే బాగానే తీసారనిపించింది. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. విజువల్స్ అయితే బాగున్నాయి చూడడానికి. బట్ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం కొంచెం సీజీఐ డెవలప్మెంట్ చేస్తుంటే బాగున్ను. అఫ్కోర్స్ బడ్జెట్ కూడా ఉండాలనుకోండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అస్సలు నచ్చలేదు. రెగ్యులర్ హర్రర్ థ్రిల్లర్స్, హర్రర్ కామెడీ ఫిలిమ్స్ చూసే వరకు మాత్రం ఈ మూవీ చూసి ఏముందిరా బాబు ఇందులో అనిపిస్తుంది. నాకైతే మరీ ఈజీగా తీసి పారేసిన ఫిలిం అయితే కాదు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. మన హీరో ఫారెన్ నుండి వస్తూ ఒక పురాతన బాక్స్ని ఇంటికి తీసుకొస్తాడు. అందులో జిన్ ఉంటుంది. దాన్ని పెంచుకుందామని తీసుకొస్తాడు. జిన్ అంటే దెయ్యం. అది వచ్చాక హీరో ఫ్యామిలీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మరి అవేంటనేది చూస్తారు. ఎప్పుడు ఇంట్లో దెయ్యం నాకే భయం ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక బాక్స్లో దెయ్యం ఉంటుందని తెలిసి దాన్ని పెంచుకుందామని ఇంటికి తేవడం. ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఒక 2 హర్రర్ సీన్స్లా పెట్టారు. హర్రర్ సీన్స్లా ఎందుకనంటే చూస్తే అర్థమైంది. పెద్దగా భయపెట్టే సీన్స్ అంటూ ఏముండవు. ఫ్యాంటసీ హర్రర్ ఫిల్మ్కి జస్ట్ ఒక కామెడీ టచ్ ఇచ్చారనమాట. అవి జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్, హీరోయిన్ వెంటపడడం, హీరో చాలా సింపుల్గా అయిపోద్ది లవ్ ట్రాక్. అది పర్లేదు అనిపిస్తుంది. ఆ ఇంట్లో కొన్ని సీన్స్, ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తూ ఉంటుంది ఫస్ట్ ఇంటర్వెల్ వరకు. అదంతా యావరేజ్గా ఉంటుంది. ఎప్పుడైతే జిన్ బయటకు వస్తుందో అప్పటి నుండి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బట్ జిన్ మంచిదా చెడ్డదా అనే ఒక క్వశ్చన్ అయితే మనకు వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అసలు స్టోరీ మొదలవుద్ది. జిన్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ అయితే ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ అయిపోయింది, మాటలు తక్కువ వినిపిస్తున్నాయి. మళ్ళీ సెకండ్ టైం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసా. ఆ భూతానికి హీరోకి మధ్య వచ్చే కొన్ని సీన్స్, జిన్ చెప్పే డైలాగులు కొంచెం నవ్విస్తాయి. హీరోకి ఫ్రెండ్ ఉంటాడు, హీరోకి ఫ్రెండ్కి మధ్య కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ హీరోయిన్కి ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. ఆమెకి విలన్స్కి ఏంటి సంబంధం అనే దాన్ని సెకండ్ హాఫ్లో మీరు చూస్తారు. క్లైమాక్స్ ఇంకా ఏదో పీకేస్తారనుకుంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. మరి అంతేం లేదు. 2 జిన్స్ దెబ్బలాడుకుంటాయి ట్రైలర్లో చూసినట్లుగానే. చిన్నపాటి వీడియో గేమ్లో అనిపిస్తుంది. హర్రర్ కామెడీ జోనరా, బట్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అవ్వదు. జస్ట్ అలా టైంపాస్ అవుద్ది అన్నమాట. ఒక 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. పాటలు ఎక్కువ పెట్టి డిస్టర్బెన్స్ చేయలేదు. సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది, దాన్ని అనవసరంగా పెట్టారు. అండ్ సినిమా అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది. పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఏం చేయో, అవసరమైతే స్కిప్ చేసి పడేయచ్చు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. హీరోది బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేసింది, హీరో ఫ్యామిలీ వాళ్ళంతా కూడా బాగానే చేశారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. టెక్నికల్ క్వాలిటీస్ గురించి ముందే చెప్పేసా. ఫైనల్గా జిన్ అనేది ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, ఒక మంచి ఐడియా, డిఫరెంట్ ప్రజెంటేషన్ కానీ ఒక డీసెంట్ వాచ్గా మిగిలిపోయింది. ఇంకా బాగుంటే బాగున్నాను. వీలుంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఓటీటీ కాబట్టి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక్క లైక్ వేసుకోండి చాలు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై